పరిస్థితి వాళ్ళ ఒక మిసైల్ అయినా రామచంద్రరావు గారు ఒక మిసైల్ నేను నాకు అర్థం తెలియపోతుండే ఈ కుంటుకుంటూ వస్తుంటే పోయి అడిగిన వస్తారు. అందుకే చాలా మంది రామచంద్ర గారు ఏం చేశారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలా మంది అనేక పార్టీలు పరిశీలిస్తున్నాయి వాళ్ళ ఒక మిసైల్ అయినా రామచంద్రరావు గారు ఒక మిసైల్ నేను నాకు అర్థం తెలియపోతుండే ఈ కుంటుకుంటూ వస్తుంటే పోయి అడిగిన వస్తారు. మీరు పోయి అడగండి అని ఒకసారి కళ్ళ నీళ్ళు వస్తాయన్న చరిత్ర వింటే నేను పోయి అడిగిన ఏమన్నా ఈ కుంటుకుంటూ వస్తావు ఏం రోగం అని నీకు అన్న వ్యంగ్యంగా ఆయన చెప్తున్న కళ్ళ నీళ్ళు వచ్చాయన్న అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి చేయి కూడా వంకర ఉంటుంది ఆయన చేయి వంకర ఉంటుంది కాలు వంకర ఉంటుంది. నేను పోయి అడిగినా ఏమైందా నీకు కుంటుకుంటూ వస్తావు ట్రీట్మెంట్ తీసుకోండి అంటే భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా క్యాంపస్ లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్యు పీడిఎస్లు ఉన్న మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టిరన్నా అప్పటి నుంచి ఇప్పటి కూడా కోలుకోలేని పరిస్థితిలో నేను అవస్థ పడుతున్నా అని చెప్తే ఎంతమంది ఈ రోజు అధికారం రావాలని అనుకుంటున్నాం. మనం ముఖ్యమంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, జెడ్పీటీసీ కావాలి, ఎంపీటీసీ కావాలి ఇప్పుడు కోరుకుంటున్నాం. మనం అధికారం రావాలని ఇప్పుడు కోరుకుంటున్నాం. కానీ ఆ రోజు అధికారంలోకి వస్తామని కోరుతున్నది అధికారం రావాలని ఆ రోజులో కోరుకోలేదు. ఎవరు కూడా ఉంటామా బతుకుతామా సస్తామా తెలియని పరిస్థితి. నక్సలైట్ పోస్టులు ఇచ్చారు, వారిని ఇచ్చారు, చంపిన అనేక మంది కార్యకర్తలను, అనేక మంది శవాలను పోసిండు రామచంద్రరావు గారు. అప్పుడు అధికారం కోసం చూలే. కానీ నక్సలైట్లు దాడి చేసినా, ఆర్ఎస్ పీడిఎస్ దాడి చేసినా కూడా మాకు అధికారం గురించి ఆలోచించకుండా ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం, కాషాయం జెండా కోసం, కమలపు జెండా కోసం కష్టపడి పనిచేసే కుప్పలున్న వీళ్ళందరూ కూడా